హలో నమస్తే వెల్కమ్ టు లంచ్ బాక్స్. మరి లంచ్ బాక్స్ ఈ రోజు సంక్రాంతికి మనం వంటలే కాకుండా వంటలతో పాటు ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయండో, అవన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి. మరి ఆ స్పెషల్స్ ఏంటో నేను మీకు చెప్పిన ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో చెప్పే ముందు ఫస్ట్ అయితే యాజ్ యూజువల్గా మన న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారిని ఇన్వైట్ చేసిన తర్వాత మీకు ఆ గెస్ట్ ఎవరో చెప్పేస్తాను. సో మ్యామ్ ప్లీజ్ వెల్కమ్. హాయ్, లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, మేమిద్దరం ఇక్కడ రెడీగా ఉన్నాం లంచ్ బాక్స్లో సదరడానికి, కొత్త వెరైటీస్ అన్నీ ప్రిపేర్ చేయడానికి రెడీ. కానీ సంక్రాంతి అంటే పిండి వంటలతో పాటు ఇంకా ఏదో స్పెషల్ ఉండాలి కదా. మరి ఆ స్పెషల్ ఏంటి చెప్పేస్తాను ఆలస్యం చేయకుండా. ఈ సంక్రాంతి సందర్భంగా మనసు మమత సీరియల్ ఫేమ్ శిరీష గారు రెడీగా ఉన్నారు. ఎప్పుడు మేమే కాకుండా మీకోసం ట్రెడిషనల్ రెసిపీస్ ప్రిపేర్ చేయబోతున్నారు శిరీష గారు. ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ శిరీష గారు. మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా మన ఆడియన్స్కి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఏం తయారు చేయబోతున్నారు ప్రేక్షకుల కోసం? సంక్రాంతి పండుగ కాబట్టి ట్రెడిషనల్గా, అందులోనూ మా ఆయనకు చాలా ఇష్టమైంది ఆవ పులిహోర అండ్ బెల్లం పొంగల్. వావ్, ఆవ పులిహోర తయారు చేయబోతున్నారు. అలాగే బెల్లం పొంగలి లంచ్ బాక్స్ ప్రేక్షకుల కోసం. అది కూడా వాళ్ళ శ్రీవారికి ఇష్టం అంట. ఇంతకీ మీరు చేసిన తర్వాత ఆ ఇష్టం మరింత పెరిగిందా లేకపోతే పెరగకుండా తెలీదు? చేశారా మరి ఎప్పుడైనా మీ వారి కోసం? అంటే ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు అలా చేస్తూ ఉంటాను. అంటే కిచెన్లో అప్పుడప్పుడు తెలుసుకోవాలి కదా ఎక్కడే ఉందా అని. మై గాడ్, ఈ రోజు మన కోసం ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు పాపం మా అత్తయ్య చేస్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు నేను అలా చేయాల్సి వస్తుంది. చెయ్యాల్సి వస్తుంది అట్ట మళ్ళీ. ఓకే, మనం ఇంకా బోలెడ్ అనే విషయాలు తెలుసుకుందాము. అలా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ప్రిపరేషన్. మరి ఆవ పులిహోర అంటున్నారు, అలాగే బెల్ల పొంగలి అంటున్నారు కాబట్టి వాటికి కావాల్సిన పదార్థాలు వెళ్ళి తెచ్చుకుందాం. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అటు ఆవు పులిహోరకి అలాగే బెల్ల పొంగల్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళిపోదాము. దాని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఇది ఎంత మీ అందరి కోసం. ఆవ పులిహోర ఎంత డిఫరెంట్గా ఎలా చేయబోతున్నానో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ స్పెషల్లీ స్వీట్ బెల్లం పొంగలి ఇంకా స్పెషల్గా చేస్తాను, ఎందుకంటే సంక్రాంతి కదా, బాగా కుమ్మేసాలి. సో మిస్ అవ్వకుండా చూడండి. మా ప్రేక్షకులకైతే మిస్ అవ్వకుండా చూసే అవకాశమే ఉంది, నాకైతే మిస్ అవ్వకుండా తినే అవకాశం కూడా ఉంది. సో మనం ఆలస్యం చేయకుండా వెళ్ళి శిరీష గారి చేతుల మీదుగా వంట తయారు చేసి తినేద్దాము. పదండి. మొత్తానికి పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. అంతకంటే ముందు ఆవ పులిహోరకి కావాల్సిన పదార్థాలు, బెల్ల పొంగల్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ఆవ పులిహోరకి కావాల్సిన పదార్థాలు: అన్నం 1 బౌలు, నానపెట్టుకున్న ఆవాలు 50 గ్రాములు, చింతపండు 1 కప్పు, తగినంత పసుపు, తగినంత ఉప్పు, పల్లీలు 1/2 కప్పు, పోపు దినుసులు 3 స్పూన్లు, ఇంగువ తగినంత, పచ్చిమిర్చి ముక్కలు 5, ఎండుమిరపకాయలు 6, కరివేపాకు 1 రెబ్బ. బెల్లం పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటరు, బియ్యం 1 కప్పు, బెల్లం 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నెయ్యి 5 స్పూన్లు, కిస్మిస్ 2 స్పూన్లు, దంచుకున్న ఇలాచీలు 7, జీడిపప్పు 1/2 కప్పు. ఆవ పులిహోరకి బెల్లం పొంగల్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ శిరీష గారు స్టార్ట్ చేస్తారు. పులిహోరతో స్టార్ట్ చేసేద్దామా? పులిహోరకి ఫస్ట్ ఆయిల్. సో మనం పోపు దినుసులు ఇవన్నీ వేసేసుకున్నాము. ఈ లోపు ఆవాలు మిక్సీ పట్టిద్దాం. ఓకే, నేను పట్టినా.
పల్లీలు వేసి కొంచెం వేగాలి. వేసి కొంచెం వేగాక పప్పు దినుసులు వేద్దాం. ఈ లోపల నేను ఇటు సైడ్ ఆవాలు నేను చక్కగా మెత్తగానా మెత్తగా. మ్యామ్ అసలు ఆవాల వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? ఆవాల్లో మనకి వైటమిన్ ఏ, ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అది కాకుండా వెయిట్ లాస్కి ఆవాలు బాగా పనిచేస్తాయి. అయితే ఈ ఆవాలు కాకపోతే ఆవాలు మొత్తం స్పూన్ తినలేం, కష్టం. కానీ ఏంటంటే అందుకే అన్ని వంటల్లో మనం కొద్దిగా ఆవాలు వేస్తాం. ఎందుకంటే దానివల్ల కామన్ గా ఒక లిమిటెడ్ గా వేస్తాం. ఓకే, సో అందుమూలన ప్రతి దాంట్లోనూ ఆవాలు యాడ్ చేసుకోవడం జరుగుతుంది. నేను వెయిట్ లాస్ కి ఒక రెసిపీ కనిపెట్టేశాను. సో నేను ఇప్పుడు ఒకసారి దీన్ని పప్పు దినుసులో వేస్తాను. సో ఇవి వేగిపోయినాయి. ఇలా ఎండుమిర్చి కొంచెం అండ్ పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసుకొని అవి కాస్త వేగిన తర్వాత మిగతావన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటాం కదా. కరివేపాకు కూడా వేసేద్దామా? బెటర్. కొంచెం ఇంగువ. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసానా? ఇది నేను ఈ లోపల రసం తీసి ఉంచుతాను. ఇంగువ చాలా బాగా డైజెషన్ కూడా చేస్తుంది అని చెప్పి నాకు ఒకసారి డాక్టర్ గారు చెప్పారు. ఓకే, సో ఇది మనకి ఇలాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఈ లోపల పసుపు కొద్దిగా వేసుకోవాలి కదా. పసుపు పసుపు వేస్తాము. నెక్స్ట్ పసుపు వేసేసాము. ఇప్పుడు చింతపండు గుజ్జు. చింతపండుని ముందుగానే నీళ్ళల్లో నానబెట్టేసి ఉంచాలి. సో నేను ఈ లోపల ఇక్కడ ఆవాలు ఒకసారి గ్రైండ్ చేసేస్తాను. ఉప్పు వేస్తున్నామా నెక్స్ట్? ఓకే, ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయాల్సి వస్తుందేమో కదా. వాటర్ యాడ్ చేయాలనుకుంటా లైట్గా. ఓకేనా? ఇంకా సరిపోతుంది. ఓకే, సో ఈ లోపల మీరు ఏమేమి యాడ్ చేశారు? ఉప్పు యాడ్ చేసినట్టు చూసాను చేసాము. అండ్ కొంచెం స్వీట్ గా ఉంటే బాగుంటుందని బెల్లం యాడ్ చేసాం కొంచెం. మొత్తానికి ఏమో అనుకున్నాను కానీ శిరీష గారు పర్ఫెక్ట్ గా బాగా చేస్తున్నారు. మ్యారేజ్ 3 years అయిందా? 2 years. 2 years అలా అయ్యిందనమాట. మరి 2 years లో అసలు సంక్రాంతి పండుగ ఏ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏ ఇయర్ అంటే మాది అప్పటికి లవ్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు సంక్రాంతి వెళ్ళినప్పుడు వాళ్ళ ఊరు రేపులలో అంటే ఎక్కువ కోడి పుంజులు కోడి పందాలు జరుగుతుంటాయి. అండ్ మేము వచ్చేసి సిరిసిల్ల కరీంనగర్ మాది, అటువైపు చాలా తక్కువ. వీళ్ళ వైపు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం నా లైఫ్లో కోడి పందాల దగ్గర నుంచి చూసాను అనమాట. అండ్ వాళ్ళ వైపు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సంక్రాంతి. అవునవును, అటు సైడ్ అసలు ఊళ్ళల్లో ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సంక్రాంతి. ఫుల్ ఎంజాయ్ చేశాను. ది బెస్ట్ సంక్రాంతి అంటే ఆఫ్టర్ మ్యారేజ్. వావ్, సూపర్. సో మరి మీరు కూడా ఇలాగా మా డాక్టర్ గారు చెప్పినట్టుగా న్యూట్రిషియస్ ఫుడ్ తింటూ ఉంటారా లేకపోతే? మాక్సిమం ట్రై చేస్తాము, కొన్నిసార్లు తెలియకుండా టెంప్ట్ అవుతూ ఉంటాము. అంటే లైక్ మల్టీగ్రెయిన్ బ్రౌన్ రైస్ అవే తింటూ ఉంటాము. కొన్నిసార్లు తెలియక బిర్యానీ టెంప్ట్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. అది అందరికీ తప్పదు. ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేద్దామా? సో ఈ బౌల్ కూడా ఇక్కడ పెట్టేసేద్దాము. నేను చక్కగా రైస్ని మిక్స్ చేసేస్తే సరిపోతుంది. చాలా చాలా బాగుంది. ఇంతకీ మీ అత్తగారికి ఎప్పుడన్నా మీ వంట తయారు చేసి పెట్టి ఆవిడ అబ్బాబ్బా ఎంత బాగా చేసావు శిరీష అని ఎప్పుడన్నా అనడం జరిగిందా? అంటూ ఉంటారు. ఎస్పెషల్లీ నేను గులాబ్ జామ్ బాగా చేస్తుంటాను. వావ్, నాకు కూడా చాలా ఇష్టం. ఆవిడకి చాలా ఇష్టం. అసలు ఇంత బాగా చేసావు శిరీష, నేను చేస్తే ఇలా రాదు తెలుసా అని అంటుంటారు. సూపర్. అసలు అత్త కోడల్ని పొగడ్డం అంటే మామూలు విషయం కాదు. అండ్ మెయిన్లీ లంచ్ బాక్స్ గురించి నేను ఒక విషయం చెప్పాలి. నేను మామూలుగా అందరూ స్కూల్స్కి కాలేజ్కి అలానే తీసుకెళ్తుంటారు ఆఫీస్లకి. నేను మాత్రం డైలీ షూటింగ్కి తీసుకెళ్తాను. ఇంత బాక్స్, ఒక దాంట్లో పెరుగు, ఒక దాంట్లో బ్రౌన్ రైస్, ఒక దాంట్లో కర్రీ అలా పెట్టుకొని తీసుకెళ్తాను అనమాట. నిజమే. స్పెషల్లీ ఇక్కడికి రమ్మనగానే నేను ఓకే నాకు కూడా ఏదో ఒక రెసిపీ దొరుకుతుంది కదా అలా వెళ్దాం. ఈసారి లంచ్ బాక్స్ తీసుకోకుండా వచ్చేసారు. అవును అమ్మయ్య, మీ లంచ్ బాక్స్ తీసుకోకుండా రావడం నిజంగానే థ్యాంక్ యూ సో మచ్. దానికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే అక్కడ న్యూట్రిషియస్ ఫుడ్నే మేము ఎక్కువ శాతం లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఈ రోజు మీరు ప్రిపేర్ చేస్తుంటే మేము టేస్ట్ చేస్తున్నాము. అదృష్టం మాకు అలా కలిసి వచ్చింది. అండ్ విత్ న్యూట్రిషన్స్ తెలియకుండానే నేను కూడా మేడం చెప్పిన న్యూట్రిషన్స్ అవన్నీ సెట్ అయ్యేలా చూసుకున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఇది మనకి తెలియకుండానే ఒక వెయిట్ లాస్ రెసిపీ చెప్పేశారు. సో వెయిట్ లాస్ ఎందుకంటే ఆవాల మూలన వచ్చే ఉపయోగాలు అవి ఇవి చెప్పేసాము. ఓన్లీ వైట్ రైస్ ఇది వెయిట్ గెయిన్ అలా అంటుంటారు కదా. వైట్ రైస్ కన్నా మనకి బ్రౌన్ రైస్ లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. కరెక్ట్ గా చెప్పాలంటే రోజు అదే తింటున్నాం. కానీ బ్రౌన్ రైస్ లో బెనిఫిట్ ఏంటంటే మనకి ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి. వైట్ రైస్ లో అది ఉండదు.
ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఒక్కటే ఉంటాయి. అంతే. బట్ టేస్ట్ మాత్రం వైట్ రైసే ఉంటుంది. పులిహోర కానీ దేనికి కానీ వైట్ రైస్ లో కానీ పులిహోరకి కానీ మనకి బిర్యానీ కానీ వైట్ రైస్కి వచ్చిన టేస్ట్ బ్రౌన్ రైస్కి రాదు. బట్ బెనిఫిట్స్ చూసుకుంటే బ్రౌన్ రైస్కి ఎక్కువగా ఉన్నాయి. పులిహోర అయిపోయింది, ఇంకా దీంట్లో ఆవాలు కలపలేదు కదా, వేసేద్దామా? దీన్ని సైడ్కి పెట్టేసి ఇప్పుడు బెల్లం పొంగలి తయారు చేసుకుందాం. పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం. ఎస్, ఫస్ట్ మనం పాలు పోసేద్దాం. పాలు కాగుతూ ఉంటాయి కదా, సో పాలు వేసేసుకొని పాలు మరగాలి. మరిగిన తర్వాతేనా? మరిగిన తర్వాత రైస్ వేయాలి. ఇప్పుడు స్వీట్ చేస్తున్నారు, హాట్ చేస్తారు. మీ వారికి మీరు ఫస్ట్ పెట్టిన స్వీట్ ఏది, హాట్ ఏది? ఫస్ట్ పెట్టిన స్వీట్ ఐస్ క్రీమ్, ఆ తర్వాత పులిహోరే. ఇదే ఆవు పులిహోర. పాపం ఆయన లైఫ్ పులిహోర అయిపోయింది అప్పటి నుంచి. పులిహోరతో పులిహోర మయం అయిపోయింది అనమాట. అప్పటి నుంచి పులిహోర 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 అంటే బేసికలీ ఆయనకి చాలా ఇష్టం పులిహోర. ఇంకా ఏ అకేషన్ అయినా ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో మీరు మా లంచ్ బాక్స్ ప్రోగ్రామ్ ఫాలో అవుతూ ఉంటారు? అసలు చూస్తుంటాను. ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఎందుకంటే అక్కడ మా మేడం న్యూట్రిషియస్ ఫుడ్ ఖచ్చితంగా ఇవి కోసమైనా ఫాలో అవ్వాలి, ఎందుకంటే చాలా వరకు తెలియదు. ఇక్కడ నుంచి అంటే మనం ఎప్పటి నుంచి మనకు తెలుసు కదా, తెలియని విషయాలు ఇక్కడ రోజు తెలుస్తుంటాయి. ఇది కడిగేద్దామా? ఎస్. సో ఈ లోపల అది కూడా అయిపోతుంటుంది. వాటర్. అసలు సంక్రాంతి అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు హైదరాబాద్లోనే సెలబ్రేట్ చేసుకుంటారా? ఇందాక చెప్పారు ఆల్రెడీ మీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఊళ్ళకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నామని. అలా కాకముందర మీ సిస్టర్స్ ముగ్గురు కలిపి ఈ ఫ్యామిలీ అంతా అంటే చాలా బ్యాడ్లీ మిస్ అవుతాం. ఎందుకంటే హైదరాబాద్లో పెద్ద పెద్ద వరండాలు, ఇంటి ముందు ఇంత ప్లేస్ ఉండదు కదా. స్పెషల్లీ ముగ్గు చాలా పిచ్చి నాకు. వేయడం వచ్చా? సో కాంపిటీషన్ ఉండేది. స్ట్రీట్ అంతా వాళ్ళ ముగ్గు బాగుందంటే వీళ్ళ ముగ్గు బాగుంది, మనం ఎక్కువ కలర్స్ వేద్దామని చెప్పి ఇక్కడ నుంచి అక్కడ వరకు అలా వేసేవాళ్ళం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలా స్టార్ట్ చేస్తే 10 o'clock 11 o'clock వరకు కూడా అలా వేసేవాళ్ళం అనమాట. బాగా ముగ్గు అయితే మిస్ అవుతుంది. నాకు కూడా వచ్చు ముగ్గులు బాగానే, కాకపోతే స్టార్ ఒకటి సంథింగ్ ఇలా వేస్తారు కదా, చుక్కలు పెట్టడం. ఇక్కడ పాలు పొంగుతున్నాయి, వేసేద్దామా బియ్యము? నేను ఏమైనా హెల్ప్ చేయాలా? పర్లేదు, చేసేయండి. వద్దంటారేమో అనుకున్నాను యాక్చువల్గా, ఓన్లీ తప్పించుకుందాం. వంట విషయంలో ఎవరైనా హెల్ప్ చేస్తా అంటే అసలు వద్దనొద్దంట. అవునా? నేనే కనిపెట్టాను. అంటే కిచెన్లో ఎక్కువసేపు ఉండకుండా ఉంటుంది కదా ఛాన్స్. బెల్లం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి మ్యామ్? యాక్చువల్గా బెల్లం నుంచే మనకి షుగర్ వస్తుంది, కానీ ఏంటంటే షుగర్ చాలా రిఫైన్డ్, బాగా కెమికల్స్తో రిఫైన్ చేసి దాన్ని తయారు చేస్తారు తెల్లగా రావడానికి. సో బెల్లం ఏంటంటే ఎంతో కొంత ప్యూరిటీ ఉంటుంది కాబట్టి బెల్లం వాడమంటాం షుగర్ కన్నా. కానీ రెండిట్లో ఉన్న క్యాలరీస్ ఒకటి. అయ్యో, ఈ రోజు నేను బోలెడని విషయాలు తెలుసుకున్నాను బెల్లం వల్ల. అంటే రీసెంట్గా ఏంటంటే నీ పెయిన్స్కి దానికి దీనికి ఎక్కువ బెల్లం తినమని. బెల్లంలో మనకి ఐరన్ ఉంటుంది. ఓకే, నీ పెయిన్స్ తగ్గాలి అంటే మనకి కాల్షియం అవసరం కాబట్టి ఆ కాల్షియం మనకి వంటికి పట్టాలి అంటే ఐరన్ ఉండాలి. రైస్ కూడా బాయిల్ ఫినిషింగ్ లో ఉంది. మొత్తం కుక్ అయిపోవాలి కదా? మొత్తం కుక్ అయిపోవాలి. ఓకే, సో మొత్తం కుక్ అవ్వాలి కాబట్టి ఒకసారి మూత ఏమైనా పెట్టేసుకుందాము. ఈ లోపల మనం బెల్లం చేద్దామా? యా, బెల్లం పానకం పెట్టుకోవాలి కదా. సో స్టవ్ ఆన్ చేసేద్దాము. ఫస్ట్ బెల్లం. ఓకే, బెల్లం. సో ఇప్పుడు వాటర్, దీనికి ఏమైనా క్వాంటిటీ ఉంటుందా? అంటే మనకి కరిగేంత వరకే. సో నేను హాఫ్ వరకు అడిగితే ఇదే మెల్ట్ అవుతుంది. ఇదే మెల్ట్ అవుతుంది, కానీ బాగా థిక్గా వస్తుంది కదా. ఈ అందానికి సీక్రెట్ ఏంటో చెప్పాలి. సీక్రెట్ ఏం లేదు, మమ్మీ అంతే. అంటే మదర్స్ నుంచి వస్తుంది కదా అందం అనేది. మై గాడ్, అట్లా చెప్పారా? అక్కడి నుంచి వస్తుంది కదా, దాన్ని ఏం చేయలేము మనం. మేడం కూడా కరెక్ట్ అయినారు కాబట్టి ఆన్సర్ వచ్చేసినట్టే. నెక్స్ట్ క్వశ్చన్, మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే మాది కంప్లీట్లీ లవ్ అని చెప్పలేను, లవ్ కమ్ అరేంజ్ అనమాట. తను ఒక 4 years లవ్ చేసిన తర్వాత నేను ఒక 1 year లవ్ చేశాను. 4 years లవ్ చేసి వెంటపడి ఓకే చేయించుకున్నాను. నవీన్ వచ్చేసి మొగల్ రేకులు అప్పటి నుంచి నాకు ఫ్యాన్ అంట.
సో అలా లొకేషన్కి వచ్చి అలా అలా తర్వాత నేను ఒక కాంచనగంగా అని ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ వాళ్ళతో మాట్లాడి తర్వాత మా పేరెంట్స్తో మాట్లాడి అలా అలా లవ్ అరేంజ్ అన్నీ అయిపోయి పెళ్ళి అయిపోయింది హ్యాపీగా. సో ఇప్పుడు మీ సీరియల్ కూడా హ్యాపీగానే నడుస్తుంది, మనసు మమత సీరియల్. మొన్నటి వరకు టెన్షన్స్ బాధలు అవన్నీ ఉండేవి, ఇప్పుడు కాస్త మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటయ్యి కాస్త రిలాక్స్ గా ఉన్నాయి. ముందు అలా ఫ్లాట్ గా ఉంటుంది అనమాట, సైలెంట్ గా. నెక్స్ట్ తుఫాన్ వస్తుంది అనమాట అయితే. ఓకే, ఈ లోపల మనం నేతిలో వేగించుకుందామా మిగతావన్నీ కూడా? చేసేసుకోవచ్చు అది కూడా. ఇప్పుడు నేతిలో మనం కాజు కిస్మిస్ అవన్నీ ఫ్రై చేసుకుందాం. నెయ్యి రోజుకి ఎన్ని స్పూన్స్ తీసుకోవచ్చు? అంటే నెయ్యి అనేది రోజుకి 1 స్పూను 2 స్పూన్లు తినాలి అని కూడా అంటూ ఉంటారు మేడం, ఎన్ని స్పూన్స్ తీసుకోవచ్చు? మనం నూనె తక్కువ కొంచెం వాడుకొని రోజుకి 2 స్పూన్లు నెయ్యి తినచ్చు. ఐ మీన్ వంటలోనే వాడాలంటారు? వంటలోనే వాడచ్చు, లేకుంటే మీరు రైస్లో కూడా వేసుకోవచ్చు. అంటే అన్నం కలుపుకొని. కానీ మ్యాక్సిమం అంటే ఇంతకుముందు నాలెడ్జ్ అది కొంచెం ఐడియా లేనప్పుడైతే నేను అమ్మో నెయ్యి చాలా ఫ్యాట్ అసలు అని చాలా అవాయిడ్ చేసేదాన్ని. ఫ్యాట్ అంటే మనకి నేతిలోంచి ఎన్నైతే క్యాలరీస్ వస్తాయో నూనెలోంచి అన్నీ వస్తాయి. 1 గ్రామ్ నెయ్యి నుంచి 9 క్యాలరీస్ వస్తాయి, 1 గ్రామ్ నూనె నుంచి కూడా 9 క్యాలరీసే వస్తాయి. కానీ ఏంటంటే ఈ ఫ్యాట్ లో డిఫరెన్స్ ఉంటాయి. ఇది అంత యానిమల్ ఫ్యాట్ కదా, సో దీని నుంచి ఏంటంటే మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు కొంచెం కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ యాక్చువల్లీ, కోకోనట్ ఆయిల్ ఏంటి స్పెషాలిటీ? అంటే ఈ మధ్య నేను ఎక్కువ వింటున్నాను అది, అందుకని అడుగుతాను. కోకోనట్ ఆయిల్ ఏంటంటే మనకి సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. ఈ యానిమల్ ఫ్యాట్స్ నేను చెప్పినట్టు సాచురేటెడ్, కోకోనట్ ఆయిల్ వచ్చి అన్సాచురేటెడ్. వెజిటబుల్ ఆయిల్స్ అన్ని కూడా అన్సాచురేటెడ్. ఓకే, అది మనం కొంచెం ఎక్కువ తీసుకున్న హాని చేయదు, కానీ ఇవి తీసుకుంటే ప్రాబ్లం కొంచెం. బట్ ఎందుకు దాని వల్ల వెయిట్ లాస్ అవుతుంది అంటున్నారు? వెయిట్ లాస్ అంటే ఒట్టి ఫ్యాట్ అండ్ ప్రోటీన్ తీసుకుని కార్బ్స్ మొత్తం అవాయిడ్ చేస్తే. ఓకే, సో ఇక్కడ నెయ్యి, జీడిపప్పు చాలా బాగుంటుంది నేతిలో వేయించుకొని తింటే, ఇలాచీలు, అలాగే కొబ్బరి కూడా వేగిస్తామా మనం, లేకపోతే డైరెక్ట్గా వేసేస్తారా? ఓహో, కొంచెం ఒక లైట్గా రోస్ట్ చేస్తాం. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది, అక్కడ బెల్లపాకం కూడా అయిపోయింది, అన్ని రెడీ అయిపోయింది. ఓకే, ఫ్రై అయిపోయినాయి జీడిపప్పులు, అలాగే కిస్మిస్ అన్ని ఫ్రై అయిపోయినాయి, అక్కడ బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దామా మ్యామ్? బెల్లం పాకం స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేయాలా, ఆన్ ఆఫ్ చేసేసేయాలి. బెల్లం పాకం తరువాత నేతిలో వేగించిన కొబ్బరి తురుము, జీడిపప్పు, యాలకులు, అలాగే కిస్మిస్. నోరు ఊరిపోతుంది నిజంగా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా లంచ్ బాక్స్ స్పెషల్స్ ఏంటంటే ఆవ పులిహార అలాగే బెల్లం పొంగలి రెండు కూడా సిద్ధం అయిపోయినాయి, కాబట్టి వీటిని లంచ్ బాక్స్లో సర్వ్ చేసేసుకుందాం. వావ్, సో శిరీష గారి చేతి వంట ఆవ పులిహార బాక్స్లో సర్దుకుంటున్నాము. సో పాయసం కూడా పెట్టేస్తాను. అది కూడా సర్దేశాను, అయిపోయింది. ఓకే, ఈ లంచ్ బాక్స్ కూడా రెడీ. ఎస్, వాటికి మూత పెట్టేసి బ్యాగ్లో పెట్టేసుకుందాం. లోపల పెట్టేద్దామా? ఆవు పులిహార, బెల్లం పొంగలి, దీంతో పాటు మనం అరిసెలు. పండగ కదా, అరిసెలు నాకు చాలా ఇష్టం. అరిసెలు అంటే అరిసెలు స్వీట్స్లో కొన్ని ఇష్టపడతాను. ఒకటి అరిసెలు, గులాబ్ జామ్స్ ఇలాంటివన్నీ కూడా. ఈరోజు అరిసెలు. ఎస్, ఎంతైనా పండగ కదా. వాటితో పాటు ఆరెంజ్ జ్యూస్ ఫ్రూట్ ఉండాలి కదా కంపల్సరీ, ఖచ్చితంగా ఉండాలి. వాటర్ బాటిల్, స్పూన్, టిష్యూస్. సో మన పండగకి లంచ్ బాక్స్ రెడీ. సో సంక్రాంతి పండుగ సందర్భంగా మనం రెడీ చేసుకున్న లంచ్ బాక్స్ రెడీ. మీరు కూడా ఇలాగే ఈజీగా తొందరగా రెడీ చేసేసుకోండి. అండ్ పండగ స్పెషల్ నేను మీకు ఇస్తున్న గిఫ్ట్, ఒకసారి టేస్ట్ చేద్దాం. ష్యూర్గా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఆవ పులిహార అలాగే బెల్లం పొంగలి శిరీష గారు తయారు చేశారు. మరి టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆవ పులిహోరకి కావాల్సిన పదార్థాలు: అన్నం 1 బౌలు, నానపెట్టుకున్న ఆవాలు 50 గ్రాములు, చింతపండు 1 కప్పు, తగినంత పసుపు, తగినంత ఉప్పు, పల్లీలు 1/2 కప్పు, పోపు దినుసులు 3 స్పూన్లు, ఇంగువ తగినంత, పచ్చిమిర్చి ముక్కలు 5, ఎండుమిరపకాయలు 6, కరివేపాకు 1 రెబ్బ. ఆవ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు,
పసుపు, ఇంగువ వేసి అవి బాగా వేగిన తర్వాత అందులో చింతపండు గుజ్జును కూడా వేసి చింతపండు గుజ్జు ఉడికేంత వరకు ఉంచాలి. చింతపండు గుజ్జు ఉడికేలోపు నీళ్ళల్లో నానపెట్టుకున్న ఆవాలని గ్రైండ్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు ఉడికిన తర్వాత మనం ముందుగా వండిన అన్నాన్ని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి చివరిగా అందులో ఆవపిండిని కూడా మిక్స్ చేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఆవ పులిహోర రెడీ. బెల్లం పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటరు, బియ్యం 1 కప్పు, బెల్లం 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నెయ్యి 5 స్పూన్లు, కిస్మిస్ 2 స్పూన్లు, దంచుకున్న ఇలాచీలు 7, జీడిపప్పు 1/2 కప్పు. బెల్లం పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి పాలు వేసి పాలు కొద్దిగా మరిగాక అందులో బియ్యాన్ని వేయాలి. పాలల్లో బియ్యం ఉడికే లోపు మరోవైపు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బెల్లము తగినన్ని నీళ్లు పోసి బెల్లం పాకం తయారు చేయాలి. మరోవైపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక అందులో జీడిపప్పు, ఇలాచీలు, కిస్మిస్, తురుముకున్న కొబ్బరి వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఈలోపు పాలల్లో అన్నాన్ని ఉడికించుకోవాలి. పాలల్లో అన్నం ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్ల పాకంని యాడ్ చేసి దాని తర్వాత జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి తురుము, ఇలాచీలని కూడా వేసి కలిపి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బెల్లం పొంగలి రెడీ. సో నేను పులిహోర చేస్తాను. ఎంత బాగుందో ఆవ పులిహోర. అన్ని పోపు దినుసులు అద్దరిపోయింది. చింతపండు పర్ఫెక్ట్గా సరిపోయింది. బెల్లం కూడా వేసారు కాబట్టి ఇంకా మంచి టేస్ట్ వచ్చింది. సో మీ అందరూ కూడా టేస్ట్ చేయండి. ఎస్, నేను స్వీట్ టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది, నిజంగా వెరీ నైస్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు బాగుంది కదా? పులిహోర టేస్ట్ నేను పులిహోర టేస్ట్ చేయలేదు. నేను కూడా ఈ పాయసం టేస్ట్, బెల్ల పొంగల్ టేస్ట్ చేస్తాను. నైస్, చాలా బాగుంది. స్వీట్, అది కారంగా, ఇది తీయగా, నెయ్యి ఫ్లేవర్ కూడా ఎక్కువ తెలుస్తూ అదిరిపోయింది. అక్కడక్కడ కొబ్బరి ముక్కలు టచ్ అవుతున్నాయి కాబట్టి మరింత బాగుంది. చాలా బాగుంది. క్రిస్పీగా బాగుంది. నైస్, చాలా చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు. మంచిగా మంచి మంచి రెసిపీస్ మాకు తయారు చేసి పెట్టారు. వన్స్ అగైన్ మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా. సో మేడం కి కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మీరు మాకు మంచి మంచివి చెప్పినందుకు, న్యూట్రిషియస్ వాల్యూస్ గురించి చూసారు కదా ఎంత బాగా ప్రిపేర్ చేసామో. మీరు కూడా పండగకి ఇలాగే తయారు చేసుకొని లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేశారు కదా ఎపిసోడ్ కదా? ఎస్, వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన రెసిపీస్తో మేము మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ బాయ్. బాయ్ బాయ్.